అందరికీ హాయ్, నేను మీ అరుణాని. చాలా రోజులు అయిపోయింది కదా ఫుల్ వీడియో తీయక. అయితే ఇవాళ ఈ వీడియో మీకోసమే. మీరందరూ చూసే ఉంటారు, గోంది కట్టిరా అనేది చాలా మ్యాజిక్గా ఉంటుంది, చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. అయితే ఈ ఐటమ్స్ అన్నీ మనకి డ్రింక్ కోసం అనమాట. చూసారు కదా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్యాకెట్ వచ్చేసి నాకు కాస్ట్ 120 రూపీస్ పడింది. ఇది నేను మార్కప్లో వచ్చేటప్పుడు తీసుకొచ్చాను అనమాట. చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేశాను. గోంది కట్టిరా అనేది చాలా బాగా బాడీకి అంటే మనకి ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుందని నేను చాలాసార్లు వీడియోలలో చూశాను. ఇక్కడ కూడా చెప్పారు. కాలంలో పటిక బెల్లము అంటే కలకండ ఉంటుంది కదా, సేమ్ ఆ టైప్లో ఉంటుంది. కానీ ఇదైతే మామూలుగా అయితే కలకండలాగే ఉంటుంది, కానీ కలకండ అయితే కాదు. దీని పేరు వచ్చేసి గోంది కట్టిరా అంటారు. నేను ఇక్కడ పూణేలో వచ్చినప్పుడు ట్రై చేశాను, కానీ నాకైతే అసలు ఎక్కడ దొరకలేదు. ఊరు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా తీసుకోవాలనుకొని ట్రై చేశాను. నేను సన్నికేశ్వర దగ్గరికి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ దొరికిందనమాట. అంటే అక్కడ ప్యాకెట్ వచ్చేసి మనకి ఉగ్గు దినుసులు అవి అమ్ముతారు కదా, అక్కడ వచ్చేసి నేను అడిగాను. ప్యాకెట్ అయితే 120 తీసుకున్నారనమాట. సో ఇందులో మ్యాజిక్ ఏంటంటే ఓవర్ నైట్ మనం ఒక్క 2-3 ముక్కలు తీసుకొని ఇవి వాటర్ వేసేసి నానబెట్టుకోవాలి. ఉదయం లేసి చూడగానే ఇలా జెల్లీలా ఫామ్ అయిపోయి మొత్తం అంతా సాఫ్ట్గా జెల్లీలాగా అయిపోతుంది. చాలా బాగుంటుందన్నమాట. మనకి 2 ముక్కలు వేస్తే చూడండి ఎంత అవుతుందో. ఒకరిద్దరు తాగాలనుకుంటే కనుక ఒక 2-3 ముక్కలు అంటే వేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ ఒక్కరికైతే కనుక ఒక్కటే మాత్రం సరిపోతుంది, ఎందుకంటే ఇది ఉబ్బుతుంది కాబట్టి జెల్లీలాగా ఉంటుంది కదా, అందుకోసం. ఈ డ్రింక్ కోసము సబ్జా గింజలైనా సరే, చియా సీడ్స్ ఉంటాయి. ఈ రెండిట్లలో మన చాయిస్ అనమాట. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. నేనైతే డే బై డే అంటే పుణేకి వచ్చిన తర్వాత, ఎందుకంటే అక్కడ ఫుల్ ఎండలు, ఇక్కడ కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి, అందుకని ప్లస్ మిషన్ కుడతాను కాబట్టి ఇది కంటిన్యూ చేద్దామని చెప్పేసి నేను 2 అంటే మార్నింగ్ లేగానే ఫస్ట్ చాయ్ కాఫీలు తాగకుండా ఇది తీసుకోవాలన్నమాట. సో దీంట్లోకి సబ్జీ గింజలు వేస్తున్నాను ఇవాళ. ఒకరోజు వచ్చేసి చియా సీడ్స్ వేస్తాను. ప్రస్తుతానికైతే సబ్జీ వేస్తున్నాను. ఇలా 1-2 స్పూన్లు మనమే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. డైలీ 1 స్పూన్ అయినా సరే 2 స్పూన్లైనా ఇలా సబ్జీ గింజలు నానేసుకొని, లేదా చియా సీడ్స్. ఇంకా మనం గోంది కటీరా, ఇది వచ్చేసి మనకి ఎంత వేడున్నా సరే తగ్గిస్తుంది. కంటిన్యూగా 1 వారం తాగండి, మీకే తెలుస్తుంది. కానీ మనము తప్పకుండా మీరు సూపర్ మార్కెట్లోనైనా సరే ఎక్కడైనా సరే దొరికితే తీసుకొని ఖచ్చితంగా ఇలా ట్రై చేసి తాగండి. నార్మల్గానే ఉంటుంది, టేస్ట్ మాత్రం అసలు మామూలుగా అయితే ఏమి అంటే వేరుగా అనేది అస్సలు అనిపించదు. ఇది సప్పగా ఉంటుందన్నమాట. ఒట్టి టేస్ట్ జెల్లీలాగా చూసినా కూడా సప్పగా ఉంటుంది. అయితే ఇందులో మనం వాటర్ వేసుకున్నాము. మీ దగ్గర అంటే కూల్ వాటర్ ఉంటే వేయండి. నేనైతే కూల్ వాటర్ వేసాను, లేదా ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు. కూల్ వాటర్ వేసేసుకొని 1 స్పూను తేనె వేసేసి ఒక సగం నిమ్మ దెబ్బ పిండేసుకొని డైరెక్ట్గా ఇలా మిక్స్ చేసుకొని తాగారంటే డైలీ తీసుకోండి, వేడి మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది. ఇప్పుడున్న ఎండాకాలంలో ఇలాంటివి అయితే చాలా బెస్ట్ అని చెప్తాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను ఎలాగో యూజ్ చేస్తున్నా కాబట్టి మీకు కూడా చెప్తున్నా. ఈ గోంద్ కట్టిర అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా జెల్లీలాగా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ పనిచేస్తుంది. రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి. అలాగే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.